షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. లేఖన భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. The Gospel of St. Matthew chapter 5 verse 7. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు అని ప్రభు ధన్యతలో శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. కనికరము. Blessed are the merciful. యేసు ప్రభు కనికరము గల దేవుడు. ఆయన శ్వాసమించిన మనం అందరం కూడా కనికరము అనే దివ్యమైన గుణాన్ని అనుభవ జీవితంలో ప్రదర్శించాలి. మన జీవితం ద్వారా చేసి చూపించాలి. హౌ మర్సిఫుల్ వి ఆర్, వి షుడ్ షో టు ద పబ్లిక్, టు ద వరల్డ్ బై అవర్ డీడ్స్. మనం ఎంత కనికరం గలవాలనేది ఈ లోకాన్ని తెలియపరచడానికి మన క్రియల ద్వారా హౌ మర్సిఫుల్ వి ఆర్ అనేది మనం చూపించాలి. ప్రభు ఆశిస్తున్నాడు, ప్రభు తాను చేశాడు, చూపించాడు. లేఖన భాగంలో లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివినప్పుడు 17 వరకు నాయన గ్రామంలో యేసయ్య ప్రవేశించాడు. ఆయన ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక వెలుపలకి మోసుకొని పోబడుచున్నాను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనం అనేకులు ఆమెతో కూడి ఉండని ప్రభు ఆమె చూచి ఆమె ఎందుకు కనికరపడి ప్రభు ఆమె చూశాడు. షీఈస్ ఎ విడో, ఓన్లీ వన్ సన్. మరి ప్యాథటిక్ కండిషన్, మరి మిజరబుల్ కండిషన్, చాలా దయనీయమైన స్థితిలో, బాధకర స్థితిలో ఆమె ఉన్నది. ప్రభు ఆమె చూచి గాడ్ సా హర్, ఆమె ఎందుకు కనికరపడి ఫస్ట్ చూడమనేది. రెండవదిగా చూచి కనికరపడి, మూడవదిగా ఏడవద్దని ఆమెతో చెప్పి తర్వాత దగ్గరికి వచ్చి నెక్స్ట్ స్టెప్ పాడెను ముట్టగా మోచున్న వారు నిలిచిరి. వర్బ్స్ రాయబడి, అసమాపక క్రియలు రాయబడ్డాయి. ఇది నిజమైన కనికరం అంటే ప్రభు చేసి చూపించాడు. హీబ్రూ పదం కెసెద్ అన్నమాట. ఇట్ డజంట్ మీన్ సింప్లీ టు ఫీల్ సారీ ఫర్ సమ్వన్ ఇన్ ట్రబుల్, బట్ ద ఎబిలిటీ టు గో రైట్ ఇన్సైడ్ అదర్ పర్సన్స్ స్కిన్ until you can see things with his eyes. మనం ఎంతవరకు వెళ్ళాలనగా అయ్యో పాపం అంటాం మనం, అయ్యో 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 అంటాం మనం, అయ్యో పాపం, అయ్యో పాపం. ఆ జనందరూ కూడా అయ్యో పాపం అనే ఆ గుంపులో చేరి ఉన్నారు. ఎవరు దగ్గరికి వెళ్ళలేదు, పాడని ఎవరు ముట్టలేదు, అయ్యో అంటున్నారు. కానీ ఉదర్చేవారు లేరు. యేసు ఆమె చూశాడు. seeing things with the other person's eyes. యేసయ్య ఆమె కళ్ళతో ఆమె బాధను చూశాడు, ఆచరించాడు. దట్ ఈస్ సింపతి. మనం సింపథైజ్ చేస్తాం. ఇట్ ఫీల్ సారీ ఫర్ దట్ పర్సన్. కానీ we won't see things with the eyes. వారి కళ్ళతో ఆ స్థితిని చూడం. థింక్ థింగ్స్ విత్ హిస్ మైండ్ అండ్ ఫీల్ థింగ్స్ విత్ హిస్ ఫీలింగ్స్. దట్ ఈస్ సింపతి. కానీ మన జీవితంలో సీయింగ్ థింగ్స్ విత్ అదర్ పర్సన్స్ ఐస్, హూ ఇస్ ఇన్ నీడీ, హూ ఇస్ ఇన్ సారో, అతని కళ్ళతో అతను ఆశించే చూడాలి. అతని తలంపులతో మన తలంపులు పెట్టి చూడాలి. థింక్ థింగ్స్ ఇస్ మైండ్, థింకింగ్ థింగ్స్. ఎలా థింక్ చేస్తాడో ఆయన మనసుతో నీవు కూడా థింక్ చేయాలి. ఫీలింగ్ థింగ్స్ విత్ ఫీలింగ్స్. ఆ వ్యక్తికి భావనలతో నీవు కూడా ఆ భావనతో నేను ఫీల్ కావాలి. అది ఫీల్ చాలా ప్రాముఖ్యమైనది. చాలా ఫీల్ కావు మనం.
పిలుకాం ఆ స్థితికి ఆమె కళ్ళతో అర్థం చేసుకో. మనం ఏదో మనం ఒక మెసేజ్ ఇస్తాం, మనం ఏదో నా మాట చెప్తాం మనం, అంతేకాని యూ వాంట్ ఫీల్ థింగ్స్ విత్ దట్ పర్సన్స్ ఫీలింగ్స్. యేసు ప్రభు చూశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏడవదని చెప్పాడు, అంత ఆగిపోలేదు. పాడను ముట్టి వాడిని లేపాడు, స్వస్థపరిచాడు. ఒక శవాన్ని ముడితే ధర్మశాస్త్ర ప్రకారం వారు బయట లోపలికి వెళ్ళకూడదు, ఆలయంలో వెళ్ళకూడదు, సనుగులకు వెళ్ళకూడదు, ఎన్నో కఠిన ఆంక్షలు ఉన్నాయి. వాటిని అధిగమించి కూడా టేకింగ్ రిస్క్ తీసుకున్న ప్రభు ఆయన బాధ అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నప్పుడే మనము సరైనది స్పందించగలం. కాబట్టి ఎక్స్పీరియన్స్ థింగ్స్ టుగెదర్ విత్ అదర్ పర్సన్ గోయింగ్ త్రూ వాట్ హీస్ గోయింగ్ త్రూ. ఎలాంటి బాధలో ఉన్నాడో మనం అలాంటి మనం వెళ్ళాలి. ఎంత వాజ్ పుట్టింగ్ మన్సర్ ఇన్ టు ది అదర్ మ్యాన్ షూస్, అది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం, కనికరం చూపిద్దాం, కనికరం పొందుకుందాం, దేవునికి ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభువుని దీవించును గాక. మహాగణ మహోన్నత మీకు స్తుతి స్తోత్రం నాయన. అవును మా తండ్రి, కనికరం చూపించాలి తండ్రి. అయ్యో పాపం అని పోవడం కాదు, కానీ మీరు ఎలా చేశారో, ఆ సమరయుడు ఎలా చూసి జాలిపడ్డాడో, బాధ అర్థం చేసుకొని బాధ తను ఏకీభవించిన ఆయన ఎలా సహాయపడ్డాడో, అలాంటి గుణాన్ని, అలా విధానాన్ని అవలంబించి ప్రదర్శించిన ఆయన మీ ద్వారా మేము తని కనికరింపబడే కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్య విన్న ప్రతిపీడను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం అందరి సహకారంతోనే ఉండును గాక. ఆమేన్.